నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. రాప్తాడు సిద్ధం సభలో రిపోర్టర్పై జరిగిన దాడిని ఖండించిన బిఎన్ కన్రేగా జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్టుపై భౌతిక దాడులను అరికట్టాలి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇన్ఛార్జ్ వేణు బిఎన్ కన్రేగాలో ప్రతిపక్షం అఖిలపక్ష నాయకుల మద్దతుతో నిరసన కార్యక్రమం. తిరుపతి జిల్లా బిఎన్ కన్రేగా మండలంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 18వ తేదీన అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ వీడియోలు చిత్రీకరిస్తున్న నేపథ్యంలో అతనిపై వైసీపీ అల్లరిముకలు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణమే వైసీపీ గూండాలను అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సత్యవేడ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎన్ కన్రేగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బొర్రా వేణు బిఎన్ కన్రేగా జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలు, తెలుగుదేశం, సిపిఐ నాయకులు పాల్గొని రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులను ముఖ్యమంత్రి చూసి చూడనట్లుగా వ్యవహరించడం బాధాకరమని, మానవత్వంతో స్పందించని ప్రభుత్వం సామాన్యులకు న్యాయం చేస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. రిపోర్టర్పై జరిగిన దాడిలో పోలీసుల పాత్ర కూడా ఉండి ఉంటుందని, సిద్ధం సభలో రాష్ట్ర పోలీస్ శాఖ మొత్తం అక్కడ ఉన్నా కూడా భౌతిక దాడిని అరికట్టలేకపోయింది అంటే రాష్ట్రంలో భద్రతకు కరువైంది అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. రిపోర్టర్ బి రామచంద్రయ్య. ముఖ్యమంత్రి జగన్ వైఎస్ఆర్ పార్టీ దౌర్జన్యాలు విలేకరులపై వైఎస్ఆర్ పార్టీ దౌర్జన్యాలు విలేకరులపై జగన్ సైకో ముఖ్యమంత్రి దౌర్జన్యం వైఎస్ఆర్ పార్టీ దౌర్జన్యం విలేకరులపై వైఎస్ఆర్ పార్టీ దౌర్జన్యం ఆంధ్రజ్యోతి విలేకరి మీద దాడి జరిగినటువంటి కడప రౌడీని సీఎం చేశారు ఈ స్టేట్. ఇప్పుడు కూడా నేను చెప్తున్నది, ఆ రౌడీని సీఎం ఎవరైతే జగన్ అంటున్నారో ఆ రౌడీని దగ్గరలోనే ఇదే ప్రజలు తరిమి కొట్టే దగ్గర పడతా ఉంది. కాబట్టి ఎప్పటికైనా మన విషయాల్ని తెలియపరిచే విలేకరులను దాడి చేయడానికి సిగ్గుచేటు జగన్ చేయటం ఇది కరెక్ట్ కాదు. వైసీపీ ప్రభుత్వం కూలిపోయేదానికి అతి దగ్గరలోనే ఉంది. కాబట్టి సిపిఐగా మేము మండలం సెక్రటరీగా నేను సీరియస్గా ప్రతి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని, ఒక ఓటు ద్వారా జగన్ ఇంటి తరం కొట్టాలా, పులివెందుల తరం కొట్టాలా, విజయవాడ కాదు పులివెందులకి, కడప జిల్లాకు తరం కొట్టాలని సిపిఐగానే ఖండిస్తున్నాం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి సమక్షంలో ఒక ఆంధ్రజ్యోతి విలేకరిపై జరిగిన దాడి ఇది అమానుషం. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భారత అంబేద్కర్ రాజ్యాంగం మీద నడవట్లేదు. స్వయానా జగన్ తాత రాజారెడ్డి రాజ్యాంగంలో నడుస్తూ ఉంటే పోలీసులను కూడా వాళ్ళు వాడుకోవడం, కార్యకర్తల బదులు రౌడీలు పెట్టడం, విలేకరుల్ని దౌర్జన్యాలు చేసి దారుణంగా హింసించడం ఇది ఎక్కడా ఏ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనూ ఎక్కడా లేదు ఈ వింతలు. ఇటువంటి వింతలు జరుగుతున్న ఆంధ్ర రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి ఏమాత్రం పరిపాలనకు అనర్హుడు, నికృష్టుడు. ఇటువంటి దుర్మార్గుడిని రాజ్యాన్ని పరిపాలించే హక్కు నుంచి వెంటనే తరికొట్టేందుకు దగ్గరలో వస్తున్న ఓటు హక్కు ద్వారా మనం తిరిగి సమాధానం చెప్పాలని, గో బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్ అనే విధంగా జగన్ పార్టీని తరిమి కొట్టే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విలేకరుల దాడిని దారుణంగా వారిని ఖండిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక ఉద్యమంగా గ్రామస్థాయికి తీసుకెళ్లాలని అందరూ కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం. నాయకులు, వైసీపీ గూండాలు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సభలో వాళ్ళని దాడి చేయడం, అమానుషంగా కొట్టడం, చెప్పులతో కొట్టడం, దాడి చేయడం. ఇప్పుడు ఆయన చాలా సీరియస్ అయిన ఆరోగ్యం చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి చర్యలు మీకే తగ్గుతుంది, వైసీపీ నాయకులకి తగ్గుతుంది. కనీసం దానిపైన ముఖ్యమంత్రి గారు స్పందించారా? కనీసం ఖండించారా? ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మళ్ళా ముఖ్యమంత్రిగా ఇలాంటి గెలిపించుకుంటే మళ్ళా ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది. అందుకనే మేమంతా కూడా దీన్ని ఖండిస్తూ వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తున్నాం. పుట్టాడి గడి మనం తెలియజేసి పట్టిన